హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రౌన్ రైస్ దోశ. బ్రౌన్ రైస్ని ఎక్కువగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా వాడుకుంటారు. అన్నంలాగా వండుకుంటారు కదా, అట్లా అన్నంలాగా కాకుండా దోశలు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. సో ఇక్కడైతే ఈ బ్రౌన్ రైస్ దోశ చేసుకోవడానికి 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. పొట్టు తీయని మినపప్పు అయితే ఇంకా హెల్దీ అనమాట. సో దాంట్లోకి 1 స్పూన్ మెంతులు వేసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసేసి నానబెట్టేసేయాలన్నమాట. ఇవి ఒక 5-6 గంటలు నానితే మంచిగా ఉంటుంది అనమాట. బ్రౌన్ రైస్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టేసేయాలన్నమాట. ఇట్లా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి వీటిని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసినా కదా మంచిగా నానిపోయింది. అయితే నేను పొట్టు మొత్తం తీసేయలేదు, కొంచెం పొట్టు అట్లనే పెట్టేసుకోవాలి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దోశలు అనేటివి క్రిస్పీగా రావాలంటే అటుకులని కంపల్సరీ వేసుకోవాలి. ఒక గుప్పెడు అటుకులు వేసుకుంటే సరిపోతుంది. అయితే అవి ముందే నానబెట్టలేదు. ఇప్పుడు మనం పప్పు ఎప్పుడైతే రుబ్బుకుంటామో 10 నిమిషాల ముందు దాంట్లో వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అట్లా మంచి నానిన తర్వాత మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ బ్యాటర్ని అంతా. సో చూసినారు కదా, ఇదంతా మనం రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మనం దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసేయాలన్నమాట. పొద్దున వరకు మంచిగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది, కొంచెం పొంగుతుంది అనమాట ఈ పిండి కూడా. సో చూసినారు కదా మంచిగా పొంగింది. అయితే దీంట్లోకి మనం దోశలు వేసుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడం అనమాట. ఈ ఈ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా 3-4 రోజుల వరకు మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ప్యాన్ మంచి వేడైన తర్వాత ఇంకా ఈ దోశలు వేసేసుకోవడమే. ఏ చట్నీతో తిన్నా కానీ బాగుంటుంది అనమాట. వైట్ రైస్కి బదులు మనం ఇట్లా బ్రౌన్ రైస్తో ట్రై చేస్తే ఇంకా హెల్దీ అనమాట. బ్రౌన్ రైస్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి షుగర్ని పెరగనీయకుండా ఇంకా బరువు పెరగనీయకుండా చేస్తుంది. ఇట్లా హెల్దీగా బ్రౌన్ రైస్తో అన్నమే కాకుండా దోశలు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చేసేసుకోవచ్చు మనము. సో వీడియో వస్తే తప్పకుండా మీరు లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.